ప్రజాభవన్ వేదికగా ప్రజావాణి కార్యక్రమం కేవలం ప్రచారం కోసమే సర్కార్ నిర్వహించింది. తొలుత ప్రతిరోజు జరుపుతామన్నారు, తర్వాత వారానికి 2 రోజులన్నారు. సీఎం సహా మంత్రులంతా ప్రజావాణిలో ప్రజలను కలుస్తారని ప్రకటించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి వచ్చి మమా అనిపించారు. ఆ తర్వాత మంత్రులు కూడా మొహం చాటేశారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనేందుకు ఇదే నిదర్శనం. ప్రతిరోజు 1 గంట సేపు వచ్చి ప్రజల దర్బార్లో ఉంటా అని చెప్పని అన్నాడు. ఒక్కరోజు వచ్చింది, ఇంతవరకు రాలా. దాదాపు 5 నెలలు అయింది. ఈ 5 నెలల 150 రోజుల కాలంలో ఒక్కరోజు మాత్రమే వచ్చిపోయినాడు. మిగతా అన్ని రోజులు కూడా నెక్స్ట్ డే ఒక మంత్రి, తర్వాత ఇంకో మంత్రి అట్లా వచ్చినటువంటి ఒక దాఖలాలు చూసినాం. ఆఖరికి ఇవాళ క్లర్కులు, ఎంఆర్ఓ స్థాయి అధికారులు వచ్చి ఇవాళ ఎక్కడో ఆదిలాబాద్కి వెళ్ళి రావాలా, ఎక్కడో అలంపూర్కి వెళ్ళి రావాలా. అక్కడి నుంచి వచ్చి ఇవాళ ప్రగతి భవన్లో నిలబడ్డటువంటి ఒక ఎంఆర్ఓకో క్లర్క్కో అప్లికేషన్ ఇచ్చుకోవాలా. అది ప్రజా పాలన, ప్రజా భవన్ అని చెప్పని ఏతులు చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. దీన్ని నిలదీయండి అని చెప్పని అడుగుతున్నా. పేద ప్రజల పట్ల ఒక చిన్న చూపుతో ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రజాభవన్ అని చెప్పి నేను పేదోడు ఎవడైనా సరే కష్టం నష్టం ఉన్నట్టయితే వచ్చి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పని ఇవాళ మొత్తం ఇవాళ ఓ ఎంఆర్ఓ స్థాయి అధికారికో లేకపోతే క్లర్క్కో కట్టబెట్టి ఇవాళ మొత్తం కూడా ప్రజలను అపహాస్యం చేస్తా ఉన్నావు. ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయలే రేవంత్ రెడ్డి అని చెప్పి. అసలు ఉన్న ఫలంగా రేవంత్ సర్కార్ ప్రజావాణి వేదిక ఎందుకు మార్చిందనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇటీవల రైతులు పిలుపునిచ్చిన చలో ప్రజాభవన్ ఎఫెక్ట్ వల్లే సర్కార్ ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. రుణమాఫీ కాని రైతులంతా ఇటీవల చలో ప్రజాభవన్ పేరుతో ప్రభుత్వంపై తిరగబడ్డారు. రైతుల పోరాటాన్ని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసే ప్రయత్నం చేసింది. జిల్లాల నుంచి రైతులను హైదరాబాద్ రానియకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేసింది. ముందస్తుగా రైతు సంఘాల నేతలను, బీఆర్ఎస్ నేతలను నిర్బంధించారు. ఇక ప్రజాభవన్ కు ఎవరూ రాకుండా బ్యారికేడ్లు, పోలీసు బలగాలతో దిగ్బంధించారు. రైతుల తిరుగుబాటుతో రేవంత్ సర్కార్ కు వణుకు పుట్టింది. ఇక రాష్ట్రంలో సబ్బండ వర్గాల ప్రజల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అందుకే ప్రజావాణి వేదికను గాంధీ భవన్ కు మార్చినట్లు తెలుస్తోంది. ప్రజావాణి అనేది ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకునే కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్ని ఒక పార్టీ కార్యాలయంలో ఎలా నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. గాంధీ భవన్లో నిర్వహిస్తే అది కాంగ్రెస్ వాణి అవుతుంది, కానీ ప్రజావాణి ఎట్లా అవుతుందని నిలదీస్తున్నారు. ప్రజావాణి నిర్వహిస్తున్నది ప్రజల కోసమా లేక కాంగ్రెస్ కార్యకర్తల కోసమా అని ప్రజలు అడుగుతున్నారు. ఒకవేళ గాంధీ భవన్లో ప్రజావాణి నిర్వహించినా అక్కడ కాంగ్రెస్ క్యాడర్కే అగ్ర తాంబూలం ఉంటుందని కొందరు చెబుతున్నారు. ప్రభుత్వ పథకాల కోసం పైరవీల అడ్డాగా గాంధీ భవన్ మారటం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ శ్రేణుల ప్రయోజనాల కోసమే రేవంత్ సర్కార్ ప్రజావాణిని గాంధీ భవన్ కు మార్చినట్టు క్లియర్ గా తెలుస్తోంది. ప్రజావాణి పేరుతో కొత్త నాటకానికి తెరతీసిన రేవంత్ సర్కార్ కు అసలు ప్రజా సమస్యలు కనిపిస్తున్నాయా? రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, నిరుద్యోగులు, నిరుపేద బాధలు రేవంత్ సర్కార్ కు పట్టవా? ముఖ్యంగా ప్రజా వైద్య రంగం పడకేసింది. ఒకవైపు విష జ్వరాలతో జనం అల్లాడిపోతున్నారు. కనీసం ప్రభుత్వ దవాఖానాల్లో మందులకు దిక్కులేదు. డేట్ అయిపోయిన మందులు సర్కార్ నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలుస్తున్నాయి. ప్రజారోగ్యం పట్టని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గాంధీ భవన్లో ప్రజావాణికి హాజరవటం విడ్డూరంగా ఉంది. ప్రజల ప్రాణాలు పట్టని ఆరోగ్య శాఖ మంత్రి గారు ప్రజావాణికి వచ్చి ఏం చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.